దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాలలో తన హస్తాల చాటున భద్రపరిచి మరొక శుక్రవారం ఆయన సన్నిధిని ఎలాగున కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మానవుని పుట్టుక మొదలుకొని భూమి యొక్క అంతము వరకు ఈ లేఖనాల్లో దేవుడు రాయించాడు. అంటే ఆదాము తయారు చేయబడిన విధం, సృష్టించబడిన విధం నుంచి, భూమి ఆకాశములు కలుగు చేయబడిన విధం నుంచి మరలా భూమి ఆకాశముల అంతం వరకు, మానవుని అంతం వరకు, అనగా మానవుని భూమి మీద మానవుని మరణం చివరి వరకు, తర్వాత ఏం జరగబోతుందో కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు భక్తుల చేత. అయితే 66 పుస్తకాల్లో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది, ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాన్ని వివరిస్తుంది. అయితే మానవుని యొక్క భవిష్యత్తు ఏంటో, ఈ భూమి ఆకాశములు ఎలాగో లయమైపోతాయో, చివరి దినాలలో, అంత్య దినాలలో అపవాది ఎలాగో దేవుని చేత ఓడించబడతాడో, మానవుడు భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత, లేదా సంఘము భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత సంఘము ఎక్కడికి వెళుతుందో, ఈ భవిష్యత్తు కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించిన గ్రంథాలు 2 బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనలో దానియేలు గ్రంథము, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. ఇవి భవిష్యత్తు గ్రంథాలు. ఇవి రాబో దినాలలో జరగబోయే కార్యక్రమాలను ఇవి వివరిస్తాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము, భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపమున పరవాసి ఉన్నప్పుడు దేవుడు దర్శనమందు కలుగజేసిన విషయాలను ఈ గ్రంథంలో యోహాను భక్తుడు రాశాడు. ప్రాముఖ్యంగా చాలా విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అందులో సంఘముల గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. సంఘముల పరిస్థితి ఏంటి, సంఘముల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ సంఘాలు మార్చుకోవలసిన విషయాలు ఏమిటి, ఆ సంఘాలకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం ఏమిటి అనే విషయాలు ఈ గ్రంథంలో తెలియజేయబడ్డాయి. ప్రాముఖ్యంగా 7 సంఘాల గురించి ఈ ప్రకటన గ్రంథం చెప్తుంది. మొట్టమొదటిది ఎఫెసులో ఉన్న సంఘము, 2 స్ముర్నాలో ఉన్న సంఘము, 3 పెర్గములో ఉన్న సంఘము, 4 తుయతెరలో ఉన్న సంఘము, 5 సార్దీసులో ఉన్న సంఘము, 6 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, 7 లవదోకియాలో ఉన్న సంఘం. ఈ 7 సంఘాల గురించి ఈ లేఖనంలో ప్రత్యేకంగా దేవుడు ప్రస్తావించాడు. అయితే మనం గమనించాలి, ఈ సంఘాలకు చెప్పిన విషయాలు నేటి సంఘాలకు కూడా వర్తిస్తాయి. అయితే అక్కడ 7 సంఘాలు వాటి స్థితిగతులు ఏంటి, వాటి ఆత్మీయ స్థితి ఏంటి అనేది కూడా ఆ సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము 2వ సంఘానికి చెప్పబడిన మాటలు. 2వ సంఘం ఏ సంఘం? స్ముర్నాలో ఉన్న సంఘం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, స్ముర్నాలో ఉన్న సంఘము, ఈ సంఘాన్ని దేవుడు గద్దించట్లేదు. ఈ సంఘాన్ని దేవుడు గద్దించట్లేదు, లేకపోతే ఆ సంఘం మీద నేరం మోపట్లేదు. మీరు గమనిస్తే మొదటి సంఘం ఏంటి? ఎఫెసులో ఉన్న సంఘం. ఎఫెసులో ఉన్న సంఘాన్ని దేవుడు గద్దిస్తూ ఎఫెసులో ఉన్న సంఘం మీద నేరం ఒకటి మోపుతున్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం 2వ అధ్యాయం.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. గమనించండి, ఎఫెసులో ఉన్న సంఘము ప్రారంభ దినాల్లో చాలా ఆత్మీయంగా బలంగా ఎదిగింది. అయితే రాను రాను దినాలు గడుస్తున్న కొలది ఎఫెసులో ఉన్న సంఘము ఆత్మీయతలో చల్లారిపోయింది, విశ్వాసములో సన్నగిల్లిపోయింది, భక్తి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అందుకనే ఎఫెసులో ఉన్న సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ వారి ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తూ వారిని గద్దిస్తున్నాడు. ఈరోజు సంఘముగా ఉన్న మనము, సంఘం అంటే ఎవరు? విశ్వాసులే కదా. సంఘం అంటే విశ్వాసుల సమూహం. కాబట్టి సంఘము అనగా విశ్వాసుల సమూహం కనుక సంఘము ప్రేమ కలిగి లేదు అని ఎఫెసీ సంఘం మీద ఒక నేరాన్ని దేవుడు మోపుతున్నాడు. అంటే విశ్వాసులకు ప్రేమ లేదు, విశ్వాసులకు భక్తి లేదు, విశ్వాసులకు ఆత్మీయత లేదు. మొదట మీకుంది, ప్రారంభంలో మీరు చాలా చక్కగా ఉన్నారు, ఆత్మీయతలో బలంగా ఉన్నారు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రేమ మీ దగ్గర లేదు అని ఎఫెసీ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనలో కూడా సంఘముగా, విశ్వాసులుగా, దేవుని కుటుంబముగా, దేవుని ఇల్లుగా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే మొదట నీకుండిన విశ్వాసం ఇప్పుడుందా? మొదట నీకుండిన భక్తి నీకుందా? మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీకుందా? ఉందా? ఒకవేళ లేకపోతే మనం కూడా ఎఫెసీ సంఘంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందో అటువంటి పరిస్థితుల్లోనే మనము ఉన్నాం. అందుకని ఆ సంఘాన్ని అంటాడు, నేడు నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని అంటాడు. అందుకే ప్రియమైన సంఘమా, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మన పూర్వపు స్థితిని మనం పొందకపోతే, మన పూర్వము కలిగిన ప్రారంభములో మనము బాప్తిజం తీసుకున్నప్పుడో, విశ్వాసము కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడో మొట్టమొదటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నీలో పౌరుషం కానీ, నీలో రోషం కానీ, దేవుని కోసం సమయం ఇవ్వటంలో కానీ, దేవుని కోసం సమయం గడపటం కానీ, దేవుని పరిచర్యలో సహకరించడం కానీ, లేకపోతే ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నది నీకు అర్థమవుతుంది. కనుక అప్పుడున్న భక్తి లేదు, అప్పుడున్న ప్రేమ లేదు, అప్పుడున్న విశ్వాసం లేనట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విసర్జించడానికి ఉద్దేశించుచున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈరోజు మన సంఘ పరిస్థితి కూడా ఎఫెసీలో ఉన్న సంఘం వలె ఉందా? ఉంటే నీ ప్రేమను సరిదిద్దుకో, నీ విశ్వాసాన్ని సరిదిద్దుకో, నీ భక్తిని సరిదిద్దుకో, మరలా పూర్వపు స్థితిని అనగా దేవునిలో మొట్టమొదటి స్థితిని నువ్వు పొందటానికి ప్రయత్నం చేయి. అలా బలమైన సంఘముగా కట్టబడితే, ఆత్మీయంగా నువ్వు నిలబడితే దేవుడు నిన్ను మరలా చేర్చుకోవటానికి ఇష్టపడతాడు. కాబట్టి ఎఫెసు సంఘము వలె నీ పూర్వపు స్థితిని అనగా నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను మరలా నువ్వు సంపాదించుకో. ఈరోజు సంఘాలు కనిపించడానికి సంఘాల్లో ఉన్నాయి, కానీ సంఘాల్లో లోపించిన విషయాలు దేవుడు చూస్తున్నాడు. బయటికి ఏదో సామెత ఉంటుంది కదా, పైన పట్టారం అలా ఉంటాయి సంఘాలు. ఈరోజు చాలా సంఘాల్లో చూడటానికి హంగులతో, ఆర్భాటాలతో, పెద్ద పెద్ద భవనాలతో ఫుల్లీ ఎక్విప్డ్ చర్చెస్ ఉన్నాయి. కొన్ని సంఘాలు అయితే ఏసీలు కూడా చేసుకుని ఉన్నారు కదా. ఏ లోటు లేకుండా విశ్వాసులు కూర్చుంటే చక్కగా వాక్యం వినబడేలాగా, చెమట పట్టకుండా చల్లగా, ఎండాకాలంలో కూడా చల్లగా ఫ్యాన్లు, ఏసీలు అన్నీ అందుబాటులో ఉన్న సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి. కానీ సంఘంలో ఏం లేదంటున్నాడు, ప్రేమ లేదు. మునుపున్న ప్రేమ నీకు ఇప్పుడు లేదు, మునుపున్న భక్తి ఇప్పుడు నీకు లేదు, మునుపున్న విశ్వాసం ఇప్పుడు నీకు లేదు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, నిజంగా నీ భక్తిలో ఎదుగుతున్నావా, పడిపోతున్నావా, ఫలిస్తున్నావా, లేకపోతే నశిస్తున్నావా? ఈ ప్రశ్న ఎవరికి వారు వ్యక్తిగతంగా వేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు సంఘాల్లో చాలా రకాల
వ్యత్యాసాలు, విభేదాలు చాలా ఉన్నాయి. సంఘాలు కనిపించట్లేదు, అంతే, పైకి కనిపించట్లేదు, కానీ సంఘాల్లో చాలా రకాల విభేదాలు ఉన్నాయి. మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోయింది, విశ్వాసుల మధ్య ప్రేమ తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. ఈరోజు చాలామంది కనిపించడం కోసం సంఘానికి వస్తున్నారు తప్ప భక్తితో రావట్లేదు. మేము ఉన్నాం అని చెప్పుకోవటానికి కొంతమంది వస్తారు చర్చికి, భక్తితో కాదు, విశ్వాసంతో కాదు, దేవుని మీద ప్రేమతో కాదు. అందుకనే ఆ సంఘాన్ని దేవుడు గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అయితే ఒకవేళ నీ పూర్వపు స్థితిని సరిదిద్దుకొని నువ్వు మరలా మొదటి స్థితికి వస్తే, అనగా ప్రేమ, విశ్వాసం, నమ్మకం, భక్తి కలిగిన స్థితికి వస్తే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. రెండవ సంఘము స్మరణతో అదే మాట్లాడుతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు నిందించట్లేదు, ఈ సంఘం మీద దేవుడు తప్పు మోపట్లేదు, కానీ ఆ సంఘపు స్థితిని మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలో మీరు నాకు విలువైన వారిగా కనిపిస్తున్నారు అని అంటాడు. చూడండి ఒకసారి 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. చాలండి. 8వ వచనంలో స్మరణ సంఘ పరిస్థితి నేపథ్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సంఘం ఎలాంటిదట? ఈ సంఘం ఎలాంటిదనంటే శ్రమ అనుభవిస్తుంది, దరిద్రతలో ఉంది. శ్రమ అనుభవిస్తుంది, దరిద్రతలో ఉందట. అంటే ఈరోజు చాలామంది సంఘాలంటే ఏమనుకుంటున్నారంటే 1000 మంది ఉంటే సంఘం, గొప్ప సంఘం. 1000 మంది ఉంటే గొప్ప సంఘం. పెద్ద బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ పెద్దది ఉండాలి. ఈ ఊర్లో లేకపోతే ఈ మండలంలో ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద చర్చ్ అనిపించుకోవాలి. అది గొప్ప సంఘం. మనకి మనుషుల దృష్టిలో అది గొప్ప సంఘం. కానీ దేవుని దృష్టిలో స్మరణలో ఉన్న సంఘం ఎలాంటిదట? శ్రమ అనుభవిస్తున్న సంఘము, దరిద్రతలో ఉన్న సంఘము, అంటే ఆర్థికంగా బలహీనంగా ఉంది, చిన్న సంఘము, శ్రమల్లో ఉందట, బహు శ్రమల్లో ఉంది. కానీ దేవుని దృష్టికి ఆ సంఘమే విలువైనది. అందుకంటాడు, నా దృష్టికి నువ్వు ఎలాంటిదనవు, అయినను నీవు ధనవంతుడివే. అంటే ఈరోజు సంఘాలు గొప్పగా ఉండటం దేవునికి అవసరం లేదు, కానీ చిన్నగా ఉన్నప్పటికీ ఆత్మీయతలో బలంగా ఉండాలంటున్నాడు దేవుడు. శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, దరిద్రతలో ఉన్నప్పటికీ దేవుని దృష్టికి విలువైన వారిగా ఎంచబడాలంటాడు. అంటే దేవుడు విలువైన వారిని ఎవరిని ఎంచుతాడు? చక్కగా బట్టలు కట్టుకున్న వారిని, లేకపోతే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని దేవుడు విలువైన వారిగా ఎంచడేమో, కానీ భక్తిలో, విశ్వాసములో స్థిరంగా ఉన్నవారిని దేవుడు ధనవంతులు అంటాడు. అందుకనే యేసుప్రభువు అంటాడు, మీ కొరకు పరలోకంలో ధనం సంపాదించుకోండి. ఇక్కడ చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, ఇక్కడ ఒక పూట భోజనం చేసినా, ఇక్కడ నీకు తినటానికి తిండి లేకపోయినా, ఇక్కడ ఉండటానికి ఇల్లు లేకపోయినా, పరలోకంలో నీ ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు నా దృష్టికి నువ్వు ధనవంతుడు అవుతావు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే స్మరణలో ఉన్న సంఘము ధనవంతునిగా ఎవరి దృష్టిలో ఉందట? దేవుని దృష్టిలో ఉంది. మనుషుల దృష్టిలో దరిద్రతలో ఉంది, మనుషుల దృష్టిలో శ్రమ అనుభవిస్తుంది, కానీ దేవుని దృష్టిలో ఈ సంఘము ధనవంతుల సంఘము. దేవునికి స్తోత్రం. అంటే ఎందులో ధనవంతులు? డబ్బు విషయంలో కాదు, భక్తిలో ధనవంతులు, ఆత్మీయతలో ధనవంతులు, ప్రేమలో ధనవంతులు, విశ్వాసంలో ధనవంతులు వీరు. అందుకే ఈ సంఘాన్ని దేవుడు అంటున్నాడు, నీ శ్రమ, దరిద్రత నాకు తెలుసు, కానీ నువ్వు నా దృష్టిలో ధనవంతుడివే. అటువంటి సంఘముగా ఏ సంఘమైనా ఎదగాలన్నది ఈరోజు ఈ లేఖనం మనకు నేర్పిస్తున్న పాఠం. మన సంఘాలను కట్టుకోవటం కాదు, కావలసిన వస్తువులు, సామాగ్రిని, ఆలయ ఉపకరణాలని సమకూర్చుకోవటం కాదు. విశ్వాసములో సంఘం ఎదగాలి, విశ్వాసాలు ఎదగాలి, దేవుని దృష్టికి ధనవంతులు అవ్వాలి. చిన్న మందగా ఉన్నప్పటికీ, కొద్ది మందిగా ఉన్నప్పటికీ దేవుని దృష్టికి ధనవంతులు ఎప్పుడవుతారంటే భక్తి, విశ్వాసము, ప్రేమల్లో ఎదిగినప్పుడే. అంతే తప్ప పెద్ద సంఘాలు కట్టుకొని 1000 మంది, 2000 మంది వచ్చే సంఘాలను దేవుడు మరి ఎలాగ ఎంచడం? మనుషులను బట్టి కాదు, మనుషులను బట్టో
లేకపోతే భవనాన్ని బట్టో, లోపల ఉన్న సామాగ్రిని బట్టో దేవుడు ఎంచగలరు. ఈరోజు మరి స్మరణలో ఉన్న సంఘం వలె మన సంఘం ఉందా అనే ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఎందుకనంటే వారు ప్రేమలో ధనవంతులు, భక్తిలో ధనవంతులు, విశ్వాసంలో ధనవంతులు. మనము ధనంలో ధనవంతులం అంతే, డబ్బు ఉంది, డబ్బు విషయంలో మనం ధనవంతులం అంతే. కానీ ప్రేమ లేదు, విశ్వాసము లేదు, భక్తి అంతకంటే లేదు, భక్తి అంతకంటే లేదు. వీటిలో మనము దరిద్రతలో ఉన్నామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారు దరిద్రతలో ఉన్న ధనవంతులను ఎందుకు చెప్తున్నాడంటే వారు లోక సంబంధమైన విషయాల్లో దరిద్రతలో ఉన్నారు. అంటే తినడానికి లేకపోయినా, లేకపోతే ఉండటానికి సరైన ఇల్లులు లేకపోయినా, సరైన సౌకర్యాలు లేకపోయినా వారు దేవుని దృష్టికి ధనవంతులు ఎందుకు అయ్యారంటే వారి విశ్వాసం, భక్తి, ప్రేమ గొప్పవి. అందుకే దేవుడు అంటాడు, ఈ సంఘం గురించి మాట్లాడుతుంటాడు, మీకు శ్రమలు రాబోతున్నాయి. మొట్టమొదటిగా ఏమంటున్నాడు చూడండి, అందుకనే తాము యూదులమని చెప్పుకొనచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. తాము యూదులమని చెప్పుకుంటూ యూదుల మధ్యలో అనగా ఈ సంఘములో ప్రవేశించి చాలామంది సంఘాన్ని శ్రమల పాలు చేశారు. వారికి సంఘానికి దూషణ, సంఘానికి శ్రమ, సంఘాన్ని పాడు చేయటానికి కొంతమంది సంఘంలో ప్రవేశించారు. అట్టి వారి వలన మీరు శ్రమ అనుభవిస్తున్నారు, అట్టి వారి వలన మీరు దూషణ అనుభవిస్తున్నారు, అట్టి వారి వలన మీరు దరిద్రతలో భయంకరమైన శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది అని దేవుడు వారికి తెలియజేస్తూ అంటాడు, మీ శ్రమల గురించి మీరు భయపడద్దు, మీకు కలగబోవు శ్రమలకు భయపడకుము అని అంటాడు. గమనించండి ప్రభువునందు ప్రియమైన సంఘమా, ఈరోజు సంఘము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పినట్లుగా భక్తి, విశ్వాసము, ప్రేమలో బలంగా ఉంటూ సంఘము సిద్ధపడవలసింది దేనికేనంటే శ్రమలకి. వ్యక్తిగత శ్రమలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, కుటుంబ శ్రమలు అవ్వచ్చు, సంఘపక్షంగా శ్రమలు కూడా రావచ్చు. ఈరోజు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు సంఘాలు కూడా శ్రమల్లోకి వెళ్తున్నాయి కదా. కాబట్టి సంఘపక్షంగా రావచ్చు, కుటుంబ పక్షంగా రావచ్చు, వ్యక్తిగతంగా కూడా రావచ్చు. అది ఏ శ్రమైనా అవ్వచ్చు, ఎలాంటి శ్రమైనా అవ్వచ్చు. శ్రమకి సంఘము సిద్ధపడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. శ్రమకి సంఘం సిద్ధపడాలి. ఆ శ్రమ ఎలాంటిదైనా అవ్వచ్చు. కాబట్టి ఆ శ్రమ గురించి ముందుగానే తెలుసుకొని దాని కొరకు సిద్ధపడి ఉండాలి. అది ఎలాంటిదైనా అవ్వచ్చు, దేనికైనా నువ్వు సిద్ధపడాలి అని సంఘాన్ని, స్మరణలో ఉన్న సంఘాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే శ్రమ ఎప్పుడు కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు. శ్రమ ఎప్పుడు తాత్కాలికం. మనం గమనించాలి, మానవుడు శ్రమల గుండా వెళ్ళవలసిందే, దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా. ఏ మానవుడైనా, ఏ మనిషి అయినా శ్రమల్లో నుంచి వెళ్ళవలసిందే. శ్రమ లేకుండా జీవితం అనేది ఉండదు. కాబట్టి సంఘాన్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడంటే, నువ్వు శ్రమలకు సిద్ధపడి ఉండు, శ్రమలకు నువ్వు భయపడకు. ఎందుకనంటే మరణం దాకా నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు బహుమానాన్ని సిద్ధపరిచాను. మరణం దాకా నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాను. ఇప్పుడు గమనించండి, అన్యులకు లేకపోతే దేవుణ్ణి ఎరుగిన వారికి, దేవుణ్ణి అంగీకరించిన వారికి మరి శ్రమలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ విశ్వాసం ఉంచిన వారికి, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి శ్రమలలో సంతోషం కలిగినట్టు మన దేవుడు మనకు తోడై ఉన్నాడన్న వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకంటాడు, శ్రమలు వస్తే భయపడొద్దు. ఏ శ్రమైనా సరే, ఏ శ్రమైనా. పేతురు భక్తుడు ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. అమ్మా, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు గమనించరా? అంటే శ్రమ వచ్చినప్పుడట అగ్ని వంటి శ్రమలు కూడా ఉన్నాయట.
ఎలాంటి శ్రమ అంటే తట్టుకోలేని శ్రమ, భయంకరమైన శ్రమ, బలమైన శ్రమ, అగ్ని వంటి శ్రమ మనకు ఎదురైనప్పుడట మీకు ఏదో వింత సంభవిస్తుందని మీరు ఆశ్చర్యపడొద్దు. ఎందుకనంటే తర్వాత మాట అంటాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఎంత పెద్ద శ్రమ వచ్చినా నువ్వు ఎందుకు సంతోషించాలట? నేను నా క్రీస్తు శ్రమనే పాలిభాగస్తున్నవుతున్నాను. ఆయన పొందిన శ్రమ కంటే గొప్ప శ్రమ ఎవడు పొందున్నాడు ఈ లోకంలో కదా. కాబట్టి ఆయన పొందిన శ్రమలో నేను కూడా పాలిభాగస్తున్నవుతున్నాను. కాబట్టి ఈ శ్రమ నాకు అంగీకారమే, ఇందులో నేను సంతోషిస్తాను. ఎందుకంటే మీరు గమనించండి, సిలువ మోసేటప్పుడు, యేసు ప్రభువు సిలువ మోసేటప్పుడు ఆయన మోయలేక ఒక చోట పడిపోతే ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్న కురేనీయుడైన సీమోన్ అని ఒక అతన్ని తీసుకొచ్చి ఆయన మీద బలవంతంగా సిలువ మోపుతాడు కదా. ఆయన మోయిన అనలా, గమనించారా? ఆయన మోయిన అనలా, ఆయన కొంతవరకు యేసు ప్రభు వారితో సిలువను మోసాడు. అలాగే మీరు కూడా శ్రమ అనుభవించేటప్పుడట నా యేసు ప్రభు వారి శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తున్నవుతున్నాను. ఎంతకంటే ఆనందం ఉందా? ఎందుకనంటే త్వరలో ఆయన మహిమ బయలుపరచబడినప్పుడట మహానందము సంతోషము నాకు కలుగుతుంది. మహానందము సంతోషం నాకు కలుగుతుంది. కాబట్టి ఏ శ్రమ అయినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని సంఘం ఎప్పుడైతే అనుకుంటుందో, విశ్వాసం ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు, నీ యందు సంతోషిస్తాడు. అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఇంకా చాలా రకాల కష్టాలు ఉండొచ్చు, అవమానాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఆహారం లేని స్థితి అవ్వచ్చు. ఏదైనా సరే దేవుని యందు నువ్వు పాలిభాగస్తులు, ఆయన శ్రమల్లో నువ్వు పాలిభాగస్తులు అవుతున్నావు అని అనుకొని నీ శ్రమను నువ్వు సహించాలట. అలా సహిస్తే ఖచ్చితంగా నీకు మహానందం కలుగుతుందట. ఎప్పుడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. ఇప్పుడు చెప్పండి, మనిషికి భయంకరమైన శ్రమ అంటే ఏంటి? శ్రమ ఎంత కష్టమైన శ్రమ అంటే భయంకరమైన శ్రమ. అంటే శ్రమ యొక్క ఉన్నత స్థితి ఏంటి అని అంటే మరణమే. అంతకంటే శ్రమ వస్తుందా మనిషికి? మరణం కంటే శ్రమ ఏమైనా వస్తుందా? ఏమండి, మరణించిన తర్వాత శ్రమ ఉంటుందా? అందుకని ప్రకటన గ్రంథంలోని యోహాను భక్తుల ద్వారా దేవుడు చెప్తాడు, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు, ప్రభునందు మృతులందరి మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉన్నారు అని అంటాడు. అంటే మరణం తర్వాత ఇంకా శ్రమ ఉండదు ప్రభువుని నమ్ముకున్న వారికి. అయితే మరణమే కదా చివరి శ్రమ, మరణమే కదా భయంకరమైన శ్రమ. అవునా? మన కుటుంబాల్లో మరణాలు సంభవిస్తుంటాయి, లేకపోతే మన బంధుమిత్రులు మరణించినప్పుడు మరణమే చివరిదే. అత్యంత బాధాకరమైనది, దుఃఖకరమైనది మరణమే. అంతకు మించి శ్రమ ఏది లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు? మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే అక్కడ ఒక మాట ఒక అంకి రాసి ఉంది, ఫుట్నోట్లో ఏముంది చూడండి, ప్రాణాపాయము కలిగినను అనే మాట ఉంటుంది అక్కడ. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అంటే ప్రాణం పోతుంది అని అనుకున్నప్పుడు కూడా నీ నమ్మకాన్ని వదులుకోవద్దు. ఈరోజు విశ్వాసాలు అద్భుతాలు చూడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శ్రమలు అనుభవించడానికి మనం ఇష్టపడం. శ్రమ వస్తుందంటే పారిపోతుంటాం మనం. శ్రమను తట్టుకొని నిలబడడానికి మనం ధైర్యం చెయ్యం. శ్రమను తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే శ్రమను తప్పించుకోవడం ఎవరి వల్ల అవ్వదు. ఒకవేళ శ్రమ వచ్చేసింది అనుకోండి, ఆ భయానికి ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. అందుకే చాలామంది హాస్పిటల్లో ఉన్నామండి, లేకపోతే అనారోగ్యంగా ఉందండి, అప్పుల బాధ అండి, లేకపోతే అక్కడికి వెళ్ళామండి, ఇక్కడికి వెళ్ళామండి, అందుకే రాలేకపోతున్నామండి, చాలా కష్టాలు ఉన్నాయండి, చాలా శ్రమలు అనుభవిస్తున్నామండి, చాలా శోధనలు ఉన్నాయండి అంటారు. కానీ చర్చికి రారు. అర్థమైందా? ఎందుకు రారు? శ్రమకు భయపడి దాన్ని ఎలాగ తప్పించుకోవాలని ఎదురు చూస్తూ దేవుణ్ణి వదిలేస్తారు చాలామంది. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు చూడం మనం. అందుకే మనం అద్భుతాలను అనుభవించలేము.
మీరు గమనించారు, మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. మనకి శ్రమ అధికమవుతుంటే, భారం పెరుగుతుంటే, దుఃఖం పెరుగుతుంటే, బాధ పెరుగుతుంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం నెమ్మదిగా. ఆలయానికి రావడం మానేస్తుంటాం నెమ్మదిగా. ఆలయాల్లో మళ్ళీ కనిపించం మనం, ఆరాధనలో కనిపించం మనం. శ్రమ పెరుగుతుంటే విశ్వాసం సన్నగిల్లిపోతుంటుంది మనది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మరణం దాకా నమ్మకంగా ఉండమంటాడు. అంటే ప్రాణాపాయం ఎదురైనా కూడా ఇంకో కొద్ది క్షణాల్లో నీ ప్రాణం పోతుందన్నప్పుడు కూడా నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వదలొద్దు అంటాడు. కానీ మనం శ్రమ పెరిగితేనే వదిలేస్తున్నాం. ప్రాణాపాయం దాకెందుకు, మరణం దాకెందుకు? శ్రమ పెరిగిందంటే మనం ఆ దేవుని యందు విశ్వాసాన్ని వదిలేసి దేవుని సన్నిధిలో కనబడడం మానేస్తున్నాం. అందుకని ఇందాక అన్నాను నేను, కొంతమంది కనిపించడానికి వస్తారు, మేము ఉన్నాం, మేము క్రైస్తవులమే, మేము చర్చికి వస్తాం, మాకు అలవాటు ఉంది అని చెప్పుకోవడానికి కొంతమంది వస్తారు. విశ్వాసంతో కాదు, భక్తితో కాదు, దేవుని మీద ప్రేమతో కాదు. అందుకే ప్రారంభంలో చెప్పాను. కాబట్టి మరణం దాకా నమ్మకంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎన్నడూ విడవకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా విడవకూడదు. ఒకవేళ నువ్వు అనారోగ్యం పాలై మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి అయితే తప్ప దేవుని సన్నిధికి రావడం మానకూడదు, తెలుసా? కానీ దేవుని సన్నిధిని ఎప్పుడు వదిలేస్తున్నాం మనం? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ శ్రమ పెరిగిందంటే చాలు, కొంచెం బాధ వచ్చిందంటే చాలు, కొంచెం దుఃఖం వచ్చిందంటే చాలు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నాం మనం. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడం. కానీ మీరు గమనించారా? దానియేలు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు దేన్ని బట్టి శ్రమ పొందాడు? విశ్వాసం బట్టే కదా. దానియేలు విశ్వాసమును బట్టే శ్రమ పొందాడు. రాజు మాటను ధిక్కరించి దేవుని మాటను హెచ్చించాడు. అందుకే కదా సింహాల బోన్లో పడవేయబడ్డాడు. సింహాల బోన్ అంటే మరణం కాదా? సింహాల బోన్ అంటే మరణం కాదా? మరణం ఎదురుగా ఉన్నా కూడా దేవుని నామాన్ని ధిక్కరించలేదు, తిరస్కరించలేదు. తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు దానియేలు. అద్భుతం చూపించాడా లేదా దేవుడు? సింహాల నోళ్ళు మూయించి సజీవముగా మరలా బయటికి రప్పించాడు దానియేలు. దేవునికి స్తోత్రం. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ విగ్రహానికి మేము నమస్కరించము, ఆ దేవునికి తప్ప ఎవరికి మేము తలవక్కము అని చెప్పి బలంగా వారి విశ్వాసం మీద నిలబడ్డారు. అందుకే కదా వారికి శ్రమ వచ్చింది. అందుకే కదా వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అందులో పడగానే మరణించవలసిన వారు మరణించకుండా సజీవులుగా అగ్నివాసన కూడా అంటకుండా బయటికి రాగలిగారంటే ఇది అద్భుతం కాదా? దేవుడు వారికి చూపలేదా? మన జీవితాల్లో ఎందుకు చూపించడం తెలుసా? మరణం దాకా ఉండం మనం. అసలు శ్రమ పెరిగింది అనగానే చర్చి మానేస్తాం, ఆరాధన మానేస్తాం, అన్నీ మర్చిపోతాం, ప్రార్థన మానేస్తాం, అన్నీ మర్చిపోతాం. మనుషుల్ని ఎత్తుకుంటాం, ఎవడు మనల్ని శ్రమలోంచి బయటపడేస్తాడా, ఎవడు సహాయం అందిస్తాడని మనుషుల చుట్టూ తిరుగుతుంటాం. నీ సమయము వృధా అవుతుంది. అందుకని మీరు గమనించాలి, ఉత్తర ప్రచుత్ర భాగంలో మొదటి వచనమే మనం చదువుకున్నాం కదా. ఎవరు మనకు ఆశ్రయము? 46వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. శ్రమలు వస్తే భయపడదు. 3వ వచనం చదవండి, అదే కీర్తన. వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. ఎవరు భయపడరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన సంఘముగా కొనబడిన వారు, ఆయన సొత్తుగా చేయబడిన వారు దేనికి భయపడరట. ఆయన ఎలాంటి వాడట? ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు నువ్వు నమ్ముకోవలసింది ఎవరిని? మనం ఎవరు నమ్ముకుంటాం? మనం మన బంధువుల్ని, మన చుట్టాలని, మన స్నేహితుల్ని, వారి దగ్గర చెప్పుకుంటుంటాం మన బాధలన్నీ. దేవుడి దగ్గర చెప్పం మనం. అందుకే నీ జీవితంలో అద్భుతం అన్నటికీ నువ్వు చూడవేమో. ఎప్పుడైతే నువ్వు ఎఫెసస్ సంఘంలాగా నీ మనస్సు మార్చుకొని స్మరణ సంఘం వల్లే నువ్వు మారుతావో అప్పుడు దేవుని మీద ఆధారపడతావు.
వచ్చిన శ్రమకు నిలబడతావు. శ్రమ వస్తే పారిపోవు, తప్పించుకోవు. దేవుని సన్నిధిలో కనిపించకుండా తిరుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? తప్పించుకు తిరుగుతున్నావు, కనిపించకుండా పారిపోతున్నావు. శ్రమ నుంచి తప్పించుకోవాలని పిరికి వాళ్ళ పారిపోతున్నావు. దేవుని వాక్యం అంటుంది ప్రకటన గ్రంథంలోనే, పరలోక రాజ్యంలో పిరికి వారికి కూడా స్థలం లేదు. గుర్తుపెట్టుకో, పరలోక రాజ్యంలో పిరికి వారికి కూడా స్థలం లేదు. ధైర్యముగా నీ శ్రమకు నువ్వు ఎదురు నిలబడిన వాడే దేవుని చేత అంగీకరించబడతాడు, పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉన్నవారిని దేవుడు దేంతో అభినందిస్తాడట? జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. దేన్ని? జీవ కిరీటం ఇస్తాడు. గమనించండి, శ్రమల్లో మనము సంతోషించాలి. బంగారము అగ్నిగుండా బయటికి వెళ్తేనే మేలిమి బంగారం అవుతుంది. విశ్వాసి శ్రమల గుండా వెళ్తేనే మంచి విశ్వాసిగా కనిపిస్తాడు, దేవుని దృష్టికి ఇష్టడవుతాడు. కాబట్టి శ్రమ వస్తుంది. శ్రమ ఎలాంటిదైనా సరే సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా రావచ్చు శ్రమ, ఎప్పుడైనా నీ తలుపు తట్టచ్చు కదా, ఎప్పుడైనా నీ తలుపు తట్టచ్చు. అదే ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మన ఇంట్లో అనేక రకాలుగా ఈ శ్రమలు మనల్ని ఎదుర్కొంటాయి. కాబట్టి శ్రమ ఎప్పుడైనా వస్తుంది అనే దానికి సిద్ధంగా ఉండు. ఆ శ్రమ కొంతకాలమే అనే విషయాన్ని, అందుకే 10 రోజులు శ్రమ కలుగును అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎన్ని రోజులు? 10 దినములు శ్రమ కలుగును. అంటే మీరు గమనించాలి, 10 దినములని స్పష్టంగా ఎందుకు చెప్పాడంటే, శ్రమ శాశ్వతం కాదు, కొన్ని దినాలే ఉంటుంది అని చెప్పటానికే దినములు లెక్క రాశాడు అక్కడ. అంటే ఇప్పుడు మీరు గమనించాలా, మరణమైన కొంతకాలమే దుఃఖపడతాం, తర్వాత నెమ్మదిగా మర్చిపోతాం కదా. అనారోగ్యమైన కొంతకాలమే, తర్వాత నెమ్మదిగా బాగుపడతాం. ఆర్థిక ఇబ్బంది అయినా కొంతకాలమే, లేకపోతే ఇంకే రకమైన సమస్య అయినా దేవుడు కొంతకాలమే అని చెప్తున్నాడు. శాశ్వతం కాదు శ్రమలు, అది గుర్తుపెట్టుకో. ఆ శ్రమకు భయపడి దేవుని విశ్వాసంలో నువ్వు తప్పిపోకు, విశ్వాసం నుండి తొలగిపోకు, భక్తి నుంచి పారిపోకు, నీ భక్తిని విలువైన విశ్వాసాన్ని భక్తిని పోగొట్టుకోకు అని శ్రమకు భయపడి అది కొంతకాలమే ఉంటుంది. ఆ సత్యం తెలుసుకొని దానికి భయపడి నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి శ్రమలు తాత్కాలికం అనే సత్యాన్ని తెలుసుకో. ఎటువంటి శ్రమకైనా సిద్ధంగా ఉండు. దేవుడు అంటున్నాడు, చివరి దాకా నమ్మకంగా విశ్వాసంగా ఉండు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఇంకొద్ది నిమిషాల్లో నీ మరణం అన్నా కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? జీవ కిరీటం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, లేకపోతే ఒక వ్యాపారం చేశారనుకోండి, లేకపోతే దేని మీదైనా ఎంతైనా ఖర్చు చేశారనుకోండి, దానికి మించిన సంతోషాన్నో లాభాన్నో మీరు కోరుకుంటారు, అవునా కాదా? అవునా? ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసేవాడిని చూసుకుంటే, వ్యాపారం చేసేవాడు 10 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి, 10 రూపాయల కంటే ఎక్కువే కదా లాభం రావాలి. అలా అయితేనే కదా పెట్టుబడి పెట్టాలి, అవునా కాదా? అవునా కాదండి? 10 రూపాయలు పెట్టి 2 రూపాయలు సంపాదిస్తాడు ఎవడైనా? అది లాస్ అవుతుంది, నష్టంలోకి వెళ్ళిపోతాడు. అలా ఎవడు చేయడు, తెలివైన వాడు ఎవడు. 10 రూపాయలు పెట్టామంటే దానికంటే ఎక్కువ లాభాన్ని ఆశిస్తాం. అలా అయితేనే మనం పెట్టుబడి పెడతాం, అంత అవునా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరణం దాకా నమ్మకం ఉండు, ప్రాణభయం వచ్చినా కూడా విశ్వాసం వదలకు, శ్రమలు వచ్చినా భయపడకు, నేనున్నాను అని చెప్తున్నాడు దేవుడు. అంటే మరణం కంటే గొప్పదేదో ఉంది బహుమానం కదా. మరణం కంటే విలువైన బహుమానం ఉండాలి, ఉంటేనే కదా నీ ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడతావు. ఈ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వీళ్ళెవరంటే మహాశ్రమలు అనుభవించి అపవాదిని జయించి గొర్రెపిల్ల రక్తములో పరిశుద్ధులు చేయబడిన వారు వీరు. వీరిని యోహాను భక్తుడు దర్శనంలో చూస్తున్నాడు. మీరు ఎంత గొప్పవారు, ఎందుకంటే మహాశ్రమలు అనుభవించారు,
వారు ప్రాణమును ప్రేమించిన వారు కాదట. ప్రాణాన్ని ప్రేమిస్తేనే పారిపోతున్నాం కదా. ప్రాణాపాయ స్థితిలో ఇందాక అన్నాడు కదా, మరణం వరకు నమ్మకంగా ఉండంటే ప్రాణాపాయం వచ్చినను అన్నాడు. అంటే ఎదురుగా ప్రాణం పోతుంది, మరణం ఎదురుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? పారిపోతాం. పారిపోయేవాడు పిరికివాడికి పరలోకంలో స్థలం లేదు. వీరు ఎవరట? ప్రాణమును ప్రేమించిన వారు కాదట. ప్రాణాన్ని ప్రేమించక, లెక్క చేయక, నా ప్రాణం కంటే, నా జీవితం కంటే, నేను ఈ లోకంలో సంపాదించిన దానికంటే నాకు నా ప్రభువే ఎక్కువ అని సాక్ష్యం చెప్పిన వారట. అందుకనే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించిన వారు కానీ వారి ప్రాణములను ప్రేమించిన వారు కారు అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు ఎవరు వారి ప్రాణమును ప్రేమిస్తారో వారు తన ప్రాణమును పోగొట్టుకుంటాడని యేసు ప్రభువు చెప్తున్నాడు కదా. ఎవరు తన ప్రాణమును ప్రేమించి ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణం పెట్టువాడు దాన్ని మరలా దక్కించుకుంటాడని యేసు ప్రభువు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ప్రాణాన్ని ప్రేమించక మరణం దాకా నమ్మకం ఉండడం ఉంటుంది. దేవుని మీద ఆధారపడి నిలబడాలి. దేవుని మీద ఆధారపడి నిలబడాలి చివరి దాకా. అప్పుడు దేవుడు మరణం కంటే గొప్ప బహుమానం ఇస్తాడంటే. ఏంట బహుమానం అని అంటే జీవకిరీటము. జీవకిరీటం పొందిన వారు ఏమవుతారట? చివరి మాట చదవండి. రెండవ మరణము యొక్క రెండవ మరణం వలన ఏ హాని వారికి కలగదట. అంటే రెండవ మరణం ఏంటి మరి అంటే ఇప్పుడు మనం మరణిస్తున్నాం కదా, ఈ మరణం కాదట. 20:14 ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మొదటి మరణం ఉందైతే మొదటి మరణం ఏంటి? శారీరక మరణం, అంటే భౌతిక మరణం. ఈరోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన మన ప్రియులందరూ పొందింది భౌతిక మరణం. దీని గురించి మీరు దుఃఖపడద్దు అంటాడు. అసలు మొదటి మరణం లెక్క చేయొద్దు మీరు. ఎందుకు? మొదటి మరణం తాత్కాలికం, అది శాశ్వతం కాదు. అది ఒకరోజు దేవుడు అందరినీ సజీవులుగా లేపుతాడు. అందుకే ఈ శరీరాలను విడిచిపెట్టి మరణించిన వారందరూ కూడా భౌతిక మరణం పొందారు. అందుకే ప్రభునందు మృతులందరూ మృతులు ధన్యులు అని రాయమని ఒక స్వరం చెప్పగా వింటినని యోహాను అంటాడు. ఎందుకంటే ఈ శరీరాలను విడిచిపెట్టుట మరణం కాదు, ఇది శాశ్వతం కాదు, తాత్కాలికమే. దేవుడు పిలవగానే మళ్ళీ లేచి ఆయన రాజ్యానికి ఆయన వారందరూ వెళ్ళిపోతారు, ఆయన వారు బ్రతికించబడతారు. అయితే రెండవ మరణం అనేది చాలా భయంకరం. ఈ రెండవ మరణం అనేది దేవునితో శాశ్వత ఎడబాటు. దేవునికి మనకి చాలా దూరం, ఇంకా ఎన్నటికీ దేవుని చూడలేము. అలాంటి ఎడబాటులోనికి ఎవరు వెళ్ళరట. ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, జీవకిరీటం పొందిన వారు ఈ మరణానికి అప్పగించబడరు. ఈ మరణం వల్ల ఏ హాని వారికి కలగదు అని చెప్తున్నాడు. అంటే మరణం కంటే గొప్ప బహుమానం దేవుడు మనకిస్తున్నాడు. జీవకిరీటం వల్ల పొందే బహుమానం ఇది. రెండవ మరణానికి ఏ హాని మనకు కలగదట. రెండవ మరణానికి మనము అప్పగించబడము అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి 3 విషయాలు. శ్రమ వస్తుంది, తాత్కాలికమైన విషయం తెలుసుకో. మరణం దాకా నమ్మకం ఉండు, ఎట్టి శ్రమకైనా సిద్ధపాటు కలిగి ఉండు. ఏ శ్రమ అయినా కొన్ని రోజులే, తర్వాత దేవుడు మహానందం కలుగు చేస్తాడు, సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకో. ఆయన జీవకిరీటం ఇస్తా ఉన్నాడు. రెండో మరణానికి అప్పగించకుండా, ఏ హాని కలగకుండా సదాకాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానమును మనసులో పెట్టుకుని చివరిదాకా నువ్వు ఏ విశ్వాసం ఉన్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఎఫెసు సంఘంలాగా చల్లారిపోవద్దు, ఎఫెసు సంఘంలాగా దిగజారిపోవద్దు, ఎఫెసు సంఘంలాగా తొలగిపోవద్దు. ఈరోజు మన విశ్వాస జీవితాలు చల్లారిపోయిన స్థితిలో ఉన్నాయి. మన విశ్వాస జీవితాలు తొలగిపోయిన స్థితిలో ఉన్నాయి. చాలామంది దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా వస్తున్నారు, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా గడుపుతున్నారు. దేవుని సన్నిధి అంటే విలువివ్వని వారు కూడా చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రవర్తన సరిగా చూసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు, కానీ దేవుని సన్నిధికి రానటువంటి వారు ఉన్నారు, విశ్వాసులు అని చెప్పుకునే వారు ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా ఎఫెసు సంఘం వలె దేవుడు ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాడు. స్మరణలో ఉన్న సంఘానికి ధనవంతుడు అని పేరిచ్చాడు దేవుడు. ఎందుకు తెలుసా? వారు లోకపరంగా ధనములోనో, ఆస్తిలోనో, లేకపోతే
స్థితిగతుల్లోనూ ధనవంతులు కాదు, కానీ దరిద్రతలోనే ఉన్నారు. తినటానికి కూడా తిండి ఉండకపోవచ్చు, కట్టుకోవడానికి కూడా సరైన బట్టలు ఉండకపోవచ్చు, ఆరాధన చేసుకోవడానికి కూడా మంచి సంఘం ఉండకపోవచ్చు వారికి. కానీ దేవుని దృష్టిలో వారు ధనవంతులై ఉన్నారు. ఎందుకనంటే వారు విశ్వాసములో, భక్తిలో, ప్రేమలో ధనవంతులు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు, విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మన సంఘంలో విశ్వాసులైనటువంటి మీరు, మీ మధ్య ప్రేమ ఉందా, మీ మధ్య భక్తి ఉందా, మీ మధ్య విశ్వాసం ఉందా అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకనంటే మనము మనుష్యులుగా, విశ్వాసులుగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, కానీ దేవుని ఎదుట మనము ఆ ప్రేమ కలిగి లేమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడేమో. ఒకవేళ నిజంగా మనల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకొని, నేను అందరినీ ప్రేమిస్తున్నానా, నేను అందరినీ ఆదరిస్తున్నానా, అందరినీ సమానంగా చూస్తున్నానా అనే ఆలోచన మీలో కలిగితే మీకు తెలిసిపోతుంది మీ స్థితి ఏంటో, మీ ఆత్మీయ స్థితి ఏంటో. అంటే మనకి నచ్చిన వారు, మనల్ని ప్రేమించిన వారిని ఒకలాగా, మనం ప్రేమించిన వారిని ఒకలాగా అంటారు. శత్రువును కూడా ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఆ ప్రేమ నీ దగ్గర లేదేమో ఒకసారి ఆలోచించుకో. మరి అలాగా స్మరణలో ఉన్న సంఘం వల్లే మనం కూడా ఆత్మీయంగా బలపడి ఒక దినము దేవుడు వచ్చినప్పుడు ఎత్తపడే సంఘముగా, వధువు సంఘముగా, జీవ కిరీటం పొందే సంఘముగా, దేవునితో సదాకాలం ఉండే సంఘముగా మనం మారాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో